రేపు విడుదల అవుతున్న ప్రభాస్ సలార్ సినిమా గురించి బోలెడన్ని విశేషాలు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా 2 పార్టులుగా తెరకెక్కుతున్న సలార్ సినిమా పార్ట్ 1 సీజ్ 5 డిసెంబర్ 22న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ అభిమానులతో పాటు ప్రేక్షకులంతా ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కేజీఎఫ్ లాంటి భారీ హిట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్ ప్రభాస్తో సినిమా అనగానే అనౌన్స్ చేసిన దగ్గర్నుంచి ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు 3 ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి సలార్ రేపు థియేటర్స్ లో సందడి చేయనుంది. సలార్ సినిమాని అక్టోబర్ 2020లో ప్రకటించారు. కరోనా వల్ల స్టార్స్ డేట్లు సర్దుబాటు లాంటి అనేక సమస్యలతో వాయిదా పడుతూ వస్తూ 3 ఏళ్ల తర్వాత ఇప్పుడు సినిమా రిలీజవుతుంది. ఈ సినిమాకి 300 కోట్ల బడ్జెట్ పెట్టినట్టు సమాచారం. ఈ సినిమాని గోదావరిఖని దగ్గర బొగ్గు గనుల్లో, రామోజీ ఫిలిం సిటీలో, మరికొన్ని ప్రదేశాల్లో షూట్ చేశారు. సలార్ కోసం ఖాన్సార్ అనే కొత్త ప్రపంచాన్ని సృష్టించారు. ప్రశాంత్ నీల్ మొదటి సినిమా ఉగ్రం కథని కొంచెం మార్చి, కథని పెంచి భారీ బడ్జెట్తో సలార్ తెరకెక్కించారు. సలార్ స్క్రిప్ట్ పూర్తయ్యాక చూసుకుంటే 6 గంటల సినిమా వస్తుంది అనిపించడంతో 2 పార్టులుగా తీసుకొస్తున్నారు. సలార్ సినిమాకి ప్రమోషన్స్ చేయకపోవడం గమనార్హం. కేవలం ఒక ఇంటర్వ్యూ మాత్రమే రిలీజ్ చేశారు. సలార్ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. అమెరికాలో రిలీజ్కి ముందే ఏకంగా $1.8 మిలియన్ అడ్వాన్స్ బుకింగ్స్తో కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. చాలా సంవత్సరాల తర్వాత రిలీజ్కి ముందే ఆన్లైన్లో కాకుండా థియేటర్స్ వద్ద బుకింగ్స్ ఓపెన్ చేసి అభిమానులను థియేటర్స్ బయట బారులు తీరేలా చేశారు.